మిర్చి గురించి ఓ పక్కన జగన్ వెళ్ళటం, ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీని ప్రస్తావించడం, వీటన్నిటి మధ్యన అసలు మిర్చికి సంబంధించి ఏం జరుగుతుంది మన దేశంలో అన్నటువంటి లెక్క చూస్తే, మన మిర్చి ఎక్కువ వేరే దేశాలకు అమ్మే దేశాలు మొదట ఇండియా, రెండోది వియత్నాం. అంటే మిర్చి అమ్మే దేశాలు. ఈ రెండు దేశాలు సుమారుగా 70% పైన ఎక్స్పోర్టే చేస్తున్నాయి. ఇండియాలో వచ్చే మిర్చిలో 45% ఒక్క ఆంధ్ర నుంచినే వస్తుంది. సుమారుగా 8 లక్షల హెక్టార్లు ఇండియా చిల్లీస్ని పెంచుతుంది. 14 లక్షల మెట్రిక్ టన్నుల చిల్లీస్ని మనం ఇయర్కి ప్రొడ్యూస్ చేస్తాం. ఇందులో 65 నుంచి 70% మన దేశంలోనే వాడేస్తాం. ఇక మిగతా 30 నుంచి 35% వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇందులో సుమారుగా 90% అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఇంపోర్ట్ చేసుకున్నాయి. మిగిలినవి అరబ్ కంట్రీస్, వియత్నాం వంటి దేశాలు ఇంపోర్ట్ చేసుకున్నాయి. 2023-24 ఫిబ్రవరి 2023 నుంచి ఫిబ్రవరి 2024లో ఒక మిర్చి మీద మనం చేసిన ఎక్స్పైరీ వాల్యూ 6,000, దాని మీద సంపాదించింది 6,000 కోట్లు. 2024-25లో 5,000 కోట్ల రూపాయలు ఎక్స్పెక్ట్ చేశారు. మన ప్రొడక్ట్స్ మీద వేస్తున్న ట్యాక్స్ పెరగటం వల్ల ఇవి ఇంకా తగ్గటం తప్ప పెరగవు. యుఎస్ కాదు అని వేరే మార్కెట్ చూసుకుంటే అంత నెంబర్ రీచ్ చేసే దేశం ఇంకోటి లేదు. సుమారుగా 700 నుంచి 800 షిమ్రాన్స్ మనం యుఎస్కి ప్రతి ఇయర్ చేస్తాం. కనుక అంత టార్గెట్ వేరే ఎక్కడా రీచ్ చేయలేరు. ఇది ఇంతవరకు ఉన్నటువంటి ఒక డేటా. ఇక అసలు విషయంలోకి వస్తే ట్రంప్కి భయపడి అయినా ఉండాలి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అమెరికా ఎక్స్పోర్ట్స్ను తగ్గించుకోవడం వలన అయి ఉండొచ్చును, లేదంటే కనుక అమెరికా వాళ్ళు పెడుతున్నటువంటి ఆంక్షల వల్ల కావచ్చు, అక్కడ సమస్య వస్తుంది. అందువలన మిర్చి కొనేటటువంటి తగ్గేటప్పటికి ఈ ధరలు తగ్గుతున్నాయి. దానికి తోడుగా చైనా, బంగ్లాదేశ్ ఈ రెండు కూడా మన మిర్చిని ఇంపోర్ట్ చేసుకుంటాయి. వాళ్ళు ఏది తొడిమెలతో ఉన్నటువంటి మిర్చిని వాళ్ళు తీసుకుంటారు. తొడిమెలు లేనటువంటి మిర్చిని యూరప్ దేశాలు తీసుకుంటాయి. వాళ్ళ దగ్గర ఇప్పుడు లేకపోవడం అంటే వాళ్ళు కొనుగోళ్ళు అనేటువంటి వాళ్ళతో మనకు వచ్చినటువంటి కొన్ని విభేదాలు, ఆ దేశంలో తలెత్తినటువంటి పరిస్థితుల వలన కొనుగోలు తగ్గడమే ఇప్పుడు పరిస్థితికి కారణం. దీన్ని పరిష్కరించాలంటే ప్రభుత్వం కొనాలి. ప్రభుత్వం కొని ఏం చేసుకోవాలో తెలియదు. ఎందుకంటే ఇది నిత్యావసర వస్తువుల జాబితాలో లేదు. నిత్యావసర వస్తువుల జాబితాలో ఉంటే కొని మన వీటి ద్వారా అమ్మించవచ్చు. కాబట్టి ఇక్కడ మధ్య దళారి అనేటటువంటి వాడిని కంట్రోల్ చేసి నేరుగా రైతు అమ్ముకునే పరిస్థితి తెస్తే లాభమే వస్తుంది.